మార్నింగ్ మా అమ్మాయి 5 o'clock లేచి చదువుకుంది. మళ్ళీ 7:30 కల్లా టిఫిన్ అయి చేసేసింది. 8 o'clock కల్లా ఆటోకి వెళ్ళిపోయింది. ఆటో ఎక్కేసి వెళ్ళిపోయింది. స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నాకు 4:25 ఆ టైంలో ఫోన్ వచ్చింది. కుమార్ మా ఆటో అబ్బాయి, మేడం గారు పాప కనిపించట్లేదు అంటే ఎవరినైనా పంపించారా తీసుకెళ్ళడానికి అన్నారు. మా హస్బెండ్ ఉంటే వెళ్తారు, మా హస్బెండ్ లేకపోతే ఇంక నేను ఎవరిని పంపించాను. నాకు చాలా కేరింగ్ పిల్లలంటే. మా హస్బెండ్ తప్ప స్కూల్కి ఎవరిని పంపించకపోతే మా హస్బెండ్ కూడా లేరు. కుమార్ నేను కాకినాడలో ఉన్నాను, నేను కూడా తీసుకెళ్ళలేదు, అక్కడే చూడమనంటే మేడం నేను వెళ్ళలేదు, ఒక అబ్బాయిని వేరే ఆటోని పంపించాను అందుకనేసి అడుగుతున్నాను మేడం అన్నాను. మేడం ఒకసారి మేడం ఫోన్ చేయండి, స్టడీ కవర్లో ఉండిపోయారేమో అన్నాను. నేను వెంటనే మేడం సులోచన సిస్టర్కి ఫోన్ చేశాను. సులోచన గారికి మాకు కింద ఉంటారు, మన దాంట్లో చేసి మా కొలికే వాళ్ళ మనవడు కూడా మా పాపతో అదే ఆటోలో వెళ్తాడు. అందుకే సిస్టర్ మా పాప కనిపించట్లేదు అంటున్నారంటే ఆవిడ నాకు చేస్తుంది, నేను ఆవిడ చేస్తున్నాను అని సారా చేసేలా కంగారు పడకండి, అక్కడే ఉంటుంది అన్నాను. ఈలోపు మా పాప క్లాస్ టీచర్ నాగలక్ష్మి మేడం నాకు ఫోన్ చేసి మేడం పాప కనిపించట్లేదు మేడం. అదేంటి మేడం ఏం మాట్లాడుతున్నారు మీరు, పాప కనిపించట్లేదని అని అంటే ఓకే మేడం ఒక్క నిమిషం మేడం అని చెప్పేసి చూసారంట. పక్క 2 ఆటో తర్వాత అయితేనే ఉన్నదండి మా పాప ఉందండి. మేడమే అన్నారు ఎక్కిచ్చేసాను మేడం అన్న. నేను లైన్లోనే ఉన్నాను, నాకు భయం కదా, నేను లైన్లోనే ఉంటాను మేడం, చూడండి మేడం అని చెప్పాను. ఓకే మేడం ఎక్కిచ్చాను మేడం అన్నారు. మేడం ఏమైనా గెస్ట్లో ఏంటన్నా లేదు ఆటో ఇప్పటికే టైం అయిపోయిందని కంగారు పెట్టేస్తున్నాడు అందుకని ఏమనలేదు, ఆటో ఎక్కిచ్చేసాను. ఆవిడ చాలా మంచి ఆవిడ, ఎందుకంటే మా పాపను బాగా చూస్తుంది. అయితే వచ్చిందండి పాప వచ్చింది. పాప వచ్చేసిన తర్వాత నాకు వాళ్ళ అక్క ఉందండి శాంతి అక్క, మా మామయ్య గారు అమ్మాయి, మేమిద్దరం ఇంట్లో ఉంటామని అనుకుని గెస్ట్ చేసి మాకు ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికాడి నుంచి అన్నండి ఫోన్ చేసింది. శాంతి అన్నది ఆంటీ చెల్లి ఫోన్ చేస్తుంది, నాకు చేస్తుంది అనేది నాకు కూడా చేసిందమ్మా అని. నాకు రావులపల్లి బస్సు వచ్చింది, నేను ఎక్కేసుకొచ్చాను. అప్పుడే ఫోన్ చేశాను. ఫోన్ మళ్ళీ రిటర్న్ చేస్తే నాన్నగారు వచ్చారంటే వచ్చి మమ్మీ ఇంట్లో ఉన్నాను. ఏమ్మా ఎక్కడికి వెళ్ళావు, టీచర్ అంత కంగారు పడింది అంటే మొత్తం అందరూ 4 o'clock బయటకు వచ్చేస్తాం కదా మమ్మీ, మళ్ళీ రిటర్న్ వెళ్తారు టీచర్స్ గెసురుతూ ఉంటారు, ఎందుకు అటు ఇటు తిరుగుతున్నారు గెసురుతారు, అందుకని పక్కన నుంచున్నాను మమ్మీ, కొత్త ఆట వల్ల నాకు తెలియదు అని చెప్పింది. ఓకే అయితే స్నానం చేసేసి ఉండు, ఎవరు వచ్చినా తలుపు తీయొద్దు, గడ పెట్టేసుకుంది, రోజు చెప్పే డైలాగ్ ఏంటి అన్నాను. ఓకే మమ్మీ అన్నాను. నువ్వు కాకినాడ వెళ్ళావా అంటే వెళ్ళానమ్మా, వచ్చేస్తాను, నేను ఆల్రెడీ బస్సులో ఉన్నాను మమ్మీ. తర్వాత కాకినాడ వెళ్ళిన విషయం వాళ్ళ డాడీకి ఫోన్ చేశాడు. ఈలోపు మా పెద్దగా ఫోన్ చేస్తుంటే ఆ డాడీ కాల్ కట్ చేశారు. దానికి స్వెటర్స్ ఏమైనా మా అమ్మాయి నవోదయలో చదువుతుందండి, స్వెటర్స్ ఏవి కావాలి చదువు అప్పుడు తెమ్మంటే ఇవన్నీ తీసుకురా మమ్మీ అని చెప్తుందండి. సెకండ్ సాటర్డే పంపించి లేకపోతే కొరియర్ చేసేయాలని చెప్పి ఏదో చేస్తానులేమ్మా. అది మళ్ళీ ఆపేసిన తర్వాత మళ్ళీ ఈయన కాల్ నేను తీసుకున్నాను, ఏంటి ఇలా ఏదో చెప్పుకున్నాం మాట్లాడుకున్నాం. తర్వాత కాల్ తర్వాత మా చెల్లి ఫోన్ చేసింది, మా చెల్లి ఏది చెప్పింది విన్నాను. తర్వాత ఏమైనా అది టూవే ఉంది, ఛార్జింగ్ అయిపోతుంది పెట్టాను. ఈలోపు నేను ఎక్కడికి వస్తానంటే బ్యాలెంగ్ దాటేశాను, నేను ఫోన్ కట్ చేసుకొని బ్యాలెంగ్ దాటేశాను. రామచంద్రపురం వరకు బాగా మా చెల్లితో మాట్లాడాను. పాత బస్ స్టాండ్లో దిగేసాను. యాపిల్స్ దగ్గర యాపిల్స్ తీసుకున్నాం, పాపకి పొద్దున స్నాక్స్ రోజు బిస్కెట్స్ పట్టుకెళ్ళాను. అసలు 250 రూపాయలు చెప్పాను. నేను అక్కడ వద్దులే అని చెప్పేసి పక్కకు వచ్చిన తర్వాత కమలాలు కనిపించింది, మా అమ్మాయికి ఇష్టమని కమలాలు తీసుకుని వెళ్ళి స్టెప్స్ ఎక్కేసి వెళ్ళి డోర్ కొడుతున్నానండి. డోర్ అస్సలు తీయట్లేదు. కిచెన్ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టాను, తీయలేదు. బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టాను. ఎప్పుడన్నా ఏసీ వేసేసుకుని ఇంట్లో ఉన్నదనుకోండి వినిపించింది కాబట్టి బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి కొడతాను. అయితే మా మధ్య గారు కూడా ఎప్పుడన్నా వస్తే ఆ బెడ్రూమ్ దగ్గర నుంచే కొడతాడు, అనే డోర్ తీయండి తొలి కొడుతున్నాను తీయట్లేదు మీరు అని. అప్పుడు తీయలేదండి పాప. టీవీ మాత్రం రన్ అయిపోతుంది. అప్పుడు పక్కన మేడం ఉంటారు, గోపిక మేడం, కాలింగ్ బెల్ కొట్టి మేడం అంటే ఆవిడ బయటకు వచ్చాను. మేడం అని ఫోన్ తీయట్లేదు మేడం, తలుపు తీయట్లేదు మేడం అన్నారు. అంటే మేడం అన్నారు. మేడం ఏంటంటే నా దగ్గర నుంచి అలాగే ఓనర్ గారి దగ్గరికి పరిగెత్తిపోయారు. ఇలా కింద 3 అబ్బాయిలు వచ్చేది, ఇలాంటి అబ్బాయిలు 2, పెద్ద అతను ఒకటి కళ్ళద్ద పెట్టినారు. మేడం ఇందాక నుండి ఏంటి అరుస్తున్నారు అన్నారు. మా పాప తలుపు తీయట్లేదు, లోపల గడి పెట్టేసుకుని అని అంటే ఆ 2 బిడ్డల్ని, ఆ 2 మగపిల్లల్ని ఇతను వచ్చారండి. వచ్చిన తర్వాత ఈలోపు మా ఇంటి వాళ్ళు వచ్చి గోపిక మేడం పిలిచారు కదా, ఆమె మెష్ డోర్ నుంచి తలుపు ఇలా తీసేసారు. కిటికీ మెష్ ఉంటుంది కదా, మెష్ డోర్ నుంచి తలుపు తీసేసారు. అబ్బాయి ఉండే
అయితే తలుపు తీసాను. తలుపు తీగా నేను ఏం చేశానండి, పాప ఎక్కడుందో వెతుకున్నాక వెళ్ళిపోతాను. నా వెనకత్తులే మేడము, ఆ ఇద్దరు పిల్లలు ఆ కళ్ళద్దరు పెట్టుకున్న అతను మా వాంతో వచ్చేసి వచ్చి ఇలా చూడబడికి ఫ్యాన్ కూరేసేసుకుని ఉంది. బాబోయ్ 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 అంటే మేడం తొలిపెట్టలేదు. తొలిపెట్టకపోతే వాంటర్ అయితే మా పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్నారు, స్టూడెంట్ పిల్లలు అలా ఇది ఇప్పడానికి ట్రై చేశారండి, రావట్లేదు. రాకపోతే మేడం అన్నారు, సిస్టర్ చాక్ తీసుకురండి, చాక్ అంటున్నాను. ఈలోపు కిచెన్లోకి వెళ్ళి మా ఇంటి వాళ్ళ చాక్ తెచ్చి నేను ఇంకా చాక్ తెచ్చే స్థితిలో కూడా ఉన్నాను. చాక్ తేగానే కోసేసాను. కోసి కింద బెడ్ మీద పెట్టి సిపిఆర్ ఇచ్చాను. మేడం ఇచ్చారు, నేను ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మేడం అన్నారు సిపిఆర్కి రెస్పాండ్ అవ్వట్లేదు సిస్టర్, హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాడు. మేడం మా ఇంటి వాళ్ళ 108 ఫోన్ చేయండి బాబు, ఇక్కడికి 108 ఉంది, చేతుల మీద మోసుకెట్టుకున్న బిడ్డని చేతుల మీద మోసుకెట్టుకుంటే ఆ ఇద్దరు అన్నారండి, మాకు బండి ఉందండి అని చెప్పేసి కింద దింపి ఇలాగా తీసుకుని వచ్చేసారు. ఇంకా నేను ఆ సులోచన గారు మా పక్కన ఎదురుకుంటే జిరాక్స్ వాళ్ళు ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ ఆవిడ, ఎందుకంటే వాళ్ళతో మా పాప బాగా క్లోజ్గా ఉంటుంది, కంప్యూటర్ అయి నేర్చుకోవాలంటే ఇద్దరు ఆడపిల్లలతో ఉంటుంది. ఇంకా వాళ్ళు వచ్చారు. ఇక్కడ మేడం టెస్ట్ పాపను ఎవరన్నా మీకు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా? మా ఇంటి వాళ్ళ మీద అనుమానం ఉంది. మేము 3 years వచ్చాం కదండి, 3 years నుంచి నాకు అలాంటి ఎదుర్పులు ఏం జరగలేదు. కానీ నిన్నైతే మా ఇంటి వాళ్ళ మీద డౌట్ వచ్చింది. అంటే తలుపు తీసిన కదా, ఆ తలుపు అలా తీయాలని కూడా వీళ్ళకి తెలియదు అట్టండి. మాకు తెలియదు. ఇప్పుడు కూడా నేను ఎప్పుడు తలుపు లేదండి, వరండాలో ఉంది. పెట్టాడు ఇప్పుడు జస్ట్ ఒక 8 months బ్యాక్ పెట్టుంటాడు, లేకపోతే 1 year అయ్యి. అయితే ఇప్పుడు నాకు 3 సంవత్సరాలు. నీ డౌట్ చెప్పు. నా డౌట్ ఏంటంటే ఫ్యాన్ కి అది చున్నీ ఏదైతే ఉందో ఆ ముళ్ళు ఎక్కువ వేశారు. ఆ ముళ్ళు మీలా స్టూడెంట్ లో ఉన్న అబ్బాయిలు కూడా ఎక్కలేకపోయారు. అది నేనైతే టెన్షన్ లో ఉన్నాను. మేడం లేడు ఇప్పలేకపోవచ్చు, మీలాంటి అబ్బాయిలు ఇప్పగలరు కానీ ఇప్పలేటే కోసారు. అయితే మా అమ్మాయికి అన్ని ముడులు వేసుకుని అక్కడ 2 ముడులు, ఇక్కడ 1 ముడి వేసుకోవాలని ఉండదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఉంటుంది మాట్లాడుతుంది, లిప్స్ ఉన్నాయి చూసారు, లిప్స్కి అదే మౌత్కి ఏదో ఆక్సిజన్ అందలేదు మా అమ్మాయికి, అవి వైట్గా వచ్చేసాయి. ఎప్పుడైతే ఒక ఆక్సిజన్ అనేది అంటే హ్యాంగింగ్ చేస్తే కూడా ఆక్సిజన్ అందలేదని నాకు తెలుసు. నేను అడ్జస్ట్ టాబ్లెట్స్ నాకు కొంచెం తెలుసు. హ్యాంగింగ్ చేసినప్పుడు ఇక్కడ చాలా ఇది అవుతుంది. చున్నీ అయితే చున్నీ ఇంత బిగదు అని అంటున్నారు, నైలన్ చున్నీ ఇంత బిగకపోతే మా అమ్మాయి చచ్చిపోదు కదా. బిగలేదు, నైలన్ చున్నీ బిగలేదు కానీ మా అమ్మాయి చచ్చిపోదు. ఎవరైనా దిండుతో నొక్కేసి కొనొకరు ఉన్నప్పుడు అలా హ్యాంగ్ చేసి పెట్టారా, అది నా డౌట్. మా అమ్మాయి కానీ హ్యాంగప్ చేసుకున్నట్లయితే అది నాట్లు తను వేసుకోలేదు. తను 11 years, ఇప్పుడు 18 వస్తే 9 వెళ్ళి 10 వస్తుంది. 2015లో పుట్టింది, November 18. ఇప్పుడు ప్రజెంట్ 2025, అంటే 9 వెళ్ళి 10 వస్తుంది. అయితే తను హ్యాంగప్ చేసుకున్నట్లయితే కింద ఏదో బేస్ పెట్టుకుని తను హ్యాంగప్ చేసుకోవాలి. గ్రాఫ్ చేసుకోకపోతే నీ కింద దిగినప్పుడు అది బిగిస్తుంది కదా. కానీ ఆ ప్రిన్సిపల్ ఇక్కడ అవ్వలేదు, ఎందుకంటే తనకు అందదు. ఒకటే, రెండోది చుట్టూ దగ్గరలో ఒక స్టూల్ కానీ ఏమి లేదు, బెడ్ పైనే తనకు అందదు. 100% షూర్. ఒకవేళ తన స్టూల్ పెట్టుకుని దాని మీద ఎక్కి స్టూల్ తనితేనే అప్పుడు దిగుతుంది తను. వీళ్ళు చూసినప్పుడు అది తీసున్నదమ్మా, ఎన్ని నోట్లు వేస్తున్నది? పైన అయితే 2 నాట్లు వేసి ఉన్నదండి, కింద ఒకటే నాట్ వేస్తున్నది. కింద నాట్ అంటే మా ఇలా బీసుకున్నది. మా సస్పెక్షన్ ఏంటంటే ఎవరో ఎవరెవరు వెళ్ళి తను హ్యాంగప్ చేశారు. హ్యాంగప్ చేయవలసిన అవసరం ఏమి వచ్చింది? ఎవరు చేశారు అనుకుంటున్నారు? నాకు తెలియదు కదా ఎవరు చేశారు. అంటే ఎంతవరకు రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా టైం అయింది కదా, పలానా వ్యక్తులు పలానా వాళ్ళు మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. చెప్తాను, మా ఇంటికైతే ఎవరు రాదు. ప్లస్ ఏంటంటే బయట వాళ్ళు రావడానికి కూడా అవకాశాలు లేవు. నాకు కొంచెం మా ఇంటి వాళ్ళు వాళ్ళ అబ్బాయి మీద అనుమానం. తనకు కొంచెం బ్యాక్గ్రౌండ్ కొంచెం ఇది వరకు ముందు మనోడు ఫేస్ చేశాడు. అయితే ఎందుకంటే ఇప్పుడు 5:30కి అలా మనకి చీకటి పడిపోతుంది. చీకటి పడిపోతుంది కాబట్టి ఎవరు రారని ఒక ఉద్దేశంతో తను ఒక్కటే ఉన్నదని ఉద్దేశంతో చేశాడా, ఏం చేశాడా
నాకు నా అనుమానం వ్యక్తపరుస్తున్నాను. మనం క్లియర్ గా చెప్పడం మరి ఒకసారి అదే అంటే 5:30కి చీకటి పడిపోతుంది ఇప్పుడు winter కాబట్టి. ఆ చీకటి పడిపోయినప్పుడు ఎవరో రారనుకుని ఒక ఇది తీసుకున్నాడా లేకపోతే ఏంటి? ఎందుకంటే ఎవరు వచ్చినా వాళ్ళ ఇంటి ముందు నుంచే రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మేడం మా ఇంటికి ఎవరు రారు, మా ఇంటికి మేము తప్ప ఎవరు రారు. ఓకేనండి. అందులో మా చుట్టాలు నాకు తెలిసి అయితేనే వస్తారు మా ఇంటికి. గతంలో పాపతో కట్టిన సన్నిహితంగా ఉండి కూడా సన్నిహితంగా అంటే మా అందరితో హాయ్ హాయ్ చెప్తాడండి. ఈ పొద్దున్న మధ్యాహ్నం గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ ఈవినింగ్ మేడం ఆయన చెప్తాడు. అయ్యో ఓకే, మేము అంతవరకునే కానీ ఏమి సన్నిహితం అనేది ఏది ఉంటుంది. ఎందుకంటే అతని బ్యాక్గ్రౌండ్ తెలిసిన తర్వాత కూడా అంత సన్నిహితంగా మాట్లాడేంత మనం ఇది కాదు కదా. అందులో నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. అలాంటి వీడికి తెలుసు, శ్రీనికి తెలుసు నా కోసం. అందుకని చెప్తే 10 years కదా, చిన్న వయసులోనే అయింది, వీళ్ళకి ఫంక్షన్ చేయలేదు కానీ అన్ని ఇలాగ అంటారు. ఫంక్షన్ మా ఇంటికి మా ఫ్రెండ్స్ గ్రామం అంటే ఇంటికి కట్టిన చేద్దాం, 2 years తన ఎదుగుతుంది కదా అన్న ఇది మీద మేము ఉన్నాం. బి సిద్ధు పీడిఎస్యు రాష్ట్ర సహ కార్యదర్శి, రామచంద్రపురం బాయ్స్ స్కూల్లో సిర్ర రంజిత 5వ తరగతి చదువుతుంది. అమ్మాయి ఇంటి దగ్గరే చున్నీతో అనుమానాస్పదంగా ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరము. తల్లిదండ్రులు చెప్పిన మేరకు ఈ ఘటన మీద పోలీసు వారు సమగ్ర దర్యాప్తు చేయాలని. ఎందువల్లంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు చిన్న వయసులోనే చనిపోతున్నారు. ఎందువల్లంటే వీళ్ళందరూ కూడా భారత పౌరులు, విద్యార్థులు. ఇటువంటి మరణాలు ఇంకెప్పుడు జరగకుండా ప్రభుత్వం ఏదైతే స్కూల్లోని కాలేజీలో సైకాలజీ మరి ప్రొఫెసర్లను కూడా నియమించాలా, టీచర్ని. అదేవిధంగా తల్లిదండ్రులు వ్యక్తపరిస్తుంది ఏంటంటే అక్కడ ఏదైతే అద్దుకుంటున్నారో ఇలా 3 సంవత్సరాల నుంచి అద్దుకున్న ఓనర్ మీద గతంలో కొన్ని మరి మర్డర్ కేసులు అన్నీ ఉన్నాయని తల్లిదండ్రులు చెప్తున్నారు. ఆయన మీద కూడా పోలీసు వారు మరి ఆ ఒత్తిడి కారణమా, స్కూల్లో ఒత్తిడి కారణమా, ఏ ఒత్తిడి కారణం చిన్న అమ్మాయి చనిపోవడానికి? పలచనని 5 సంవత్సరాల అమ్మాయి చనిపోయిందంటే కారణం ఏంటి? దీని మీద సమగ్ర దర్యాప్తు చేయాలని పీడిఎస్యు విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రంజిత ఎందుకంటే అనుమానాస్పదగా మరి ఆమె మరి గ్యాంగింగ్ చేసుకోవడం అనేది ఉంది. అయితే దీంట్లో ప్రధానంగా ఏంటంటే కాలేజీకి మా స్కూల్కి సంబంధించి ఒత్తిళ్ళు, అదేవిధంగా తల్లిదండ్రులు చెప్పినటువంటి ఏదైతే ఉందో మరి వాళ్ళు ఒక 3 సంవత్సరాల కాలం నుంచి ఆ యొక్క ఇంట్లో అద్దుకుంటా ఉన్నారో. అయితే అద్దుకున్నటువంటి ఎవరైతే ఓనర్ సంబంధించిన వాళ్ళు కొడుకు ఉన్నాడో మరి అతను ప్రధానంగా అతని మీద కూడా నేర చరిత్ర ఉందనేది కూడా మరి ఎంక్వైరీ చేస్తే మనకు అర్థమవుతూ ఉంది. అందుకోసం ఏదైనప్పుడు కూడా మరి అమ్మాయి చనిపోయింది కాబట్టి ఇది చాలా సీరియస్, ఇది విషాదకరం. అందుకోసం సంబంధిత పోలీస్ డిపార్ట్మెంట్ దీన్ని పూర్తి విచారణ చేసి దర్యాప్తు చేసి మరి ఎవరైతే దీంట్లో ఈ అమ్మాయికి సంబంధించి మరణానికి కారణమైనటువంటి ఉన్నారో దాన్ని మరి ఎతికి పట్టుకోవాలనేసి వాళ్ళకి మరి సరైనటువంటి న్యాయం చేయాలని తల్లిదండ్రుల కుటుంబానికి న్యాయం చేయాలనేసి ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ వెంటబడి భీమశంకర్ అఖిల భారత రైతు సంఘం జిల్లా నాయకుడు. అదే సార్, అంటే అమ్మాయి చిన్న వయసులోనే అమ్మాయిని ఎలా చేశాడంటే ఎవరైనా ఆయన నగరోడ్డు మీద పెట్టి కాల్చేయండి అలాంటి నేనంటే ఏంటి మైనారిటీ తీరిన అమ్మాయి కాదు, చిన్న అమ్మాయి నోరో తెలియని అమ్మాయి. ఆ అమ్మాయిని అలా చేశారంటే మీకు అర్థం వచ్చింది. ఆ అమ్మాయి ఏంటి ఆ అమ్మాయిని ఉరేసుకున్నది అంటున్నారు, ఉరేసుకుని కెపాసిటీ కాదు అమ్మాయి ఏంటి. చేసిన తర్వాత 24 గంటలు ఆ వ్యక్తిని పట్టుకోవాలి మీరు. పట్టుకోవాలండి 14 గంటల్లో పట్టుకుని మొదటి మీరు యాక్షన్ తీసుకోవాలి. అలా లేని పక్షంలో మేము దండాలు తీసుకుంటాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.